స్వేచ్ఛ స్వాతంత్రమును ఇచ్చినటువంటి దేవుడు మనిషికి దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను వాడుకుంటూ ఉంటే, ఆ స్వతంత్రం ప్రకారం జీవిస్తూ ఉంటే, ఆ దేవుడే మళ్ళీ నీ స్వతంత్రం ప్రకారం కొన్ని పనులు చేశావని శిక్షించడంను ఎలా చూడాలి? దానికి మంచి సమాధానము బైబిలే ఇస్తుంది. ఇప్పుడు పిల్లలకు మనము కొన్ని బొమ్మలు కొనిస్తాం. ఆ బొమ్మలను పదునైన భాగాలు పెట్టుకొని వాడు తన ఒంటిని కోసుకుంటుంటే మనం ఒప్పుకోం కదా. అవును. ఆడుకోరా, నిన్ను గాయపరుచుకోవద్దు అని చెప్తాం. అలాగే మనము స్వేచ్ఛను వాడుకోవడము మనకు ఆనందకరంగా క్షేమాభివృద్ధికరంగా ఉన్నంత వరకు దేవుడు జోక్యం చేసుకోడు. మనకే హానికరంగా, మనమే నరకానికి పోయేటట్టు, మన ఆరోగ్యమే పాడైపోయేటట్టు, మనమే నాశనం అయిపోయేటట్టు ఉంటే అప్పుడే ఆయన తండ్రిగా ప్రేమతో అడ్డుకుంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయ్యుండుడి. అది మీరు స్వతంత్రులే, కానీ ఆ స్వాతంత్ర్యాన్ని బట్టి నేను వ్యభిచారం చేస్తాను అని అంటే వాడికి రేపొద్దున ఏడుసో ఏదో రోగమో చచ్చిపోతే మరి దానికి బాధ్యులు ఎవరు? తప్పు కదా. స్వాతంత్ర్యం ఉందని చెప్పి నేను సిగరెట్ తాగుతాను, చుట్టా బీడీ అన్నీ తాగుతాను అని అంటే వాడు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే దానికి బాధ్యులు ఎవరు? మీకు హానికరముగా ఆ స్వాతంత్ర్యాన్ని వాడుకోవద్దు. అలాగే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. మరి అది అన్ని క్షేమాభివృద్ధి కలుగజేయవు, అన్నీ చేయదగినవి కాదు. స్వాతంత్ర్యం ఉంది. ఇప్పుడు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిందని నేను రైలు కింద పడతానంటే, నా మూమెంట్, నా దేహము, నా ఇష్టం, రైలు కింద పడతానంటే చూసేవాళ్ళు ఆపుతారు. అదేంటండి మీరు నా స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారు అని అంటే వాడు క్రాక్. వాడు పోలీసు వాళ్ళు చూసినా, మామూలు మనుషులు చూసినా ఆపేస్తారు. నాకు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను వాటర్ ట్యాంక్ మీదకి ఎక్కి దూకుతానంటే, మనకు మనమే హాని కలిగించుకోకుండా, సమాజానికి హాని కలిగించకుండా మనం ఏ ఆనందమైనా అనుభవించవచ్చు. ఇప్పుడు నాకు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తాను అంటే క్లియర్ కట్గా పౌలు చెబుతాడు అది నీకే హానికరము అని. 1 కొరింథీ 6వ అధ్యాయము ఇక్కడ ఏమంటాడు మరి 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అన్ని పాపాలు వేరు, ఈ పాపం వేరు. తన సొంత శరీరమునకే హానికరముగా పాపము చేయుచున్నాడు. అది చూస్తూ దేవుడు నీ శరీరానికి నీవే హాని కలిగించుకుంటా ఉంటే మరి సరే కుమారుడా, నేను నీకు స్వాతంత్రం ఇచ్చేశాను, నేను ఏం చేయలేను అని అలాగ వదిలేస్తే ఆయన మంచి తండ్రి కాడు. ఈజ్ నాట్ ఎ గుడ్ ఫాదర్. ఇప్పుడు మీ కొడుకు కానీ మా కుమారుడు కానీ వాడు తను కోసుకుంటా ఉంటే మనము యు ఆర్ ఫ్రీ మై సన్, నేను నీకు స్వాతంత్రం ఇచ్చేసానని ఊరుకుంటామా? మరి దేవుడు ప్రేమ కలిగిన ఒక తండ్రి. ఆయనకు భావోద్రేకాలు, ఎమోషన్స్ ఉన్నాయి. ఏదో ఒక మెషిన్ కాదు ఆయన. కనుక ఆయన తప్పకుండా స్పందిస్తాడు. మనకు మనం హాని చేసుకునేటప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నావు అనడము అవివేకం అవుతుంది. ఓకే సరే, ఇప్పుడు ఈ యొక్క స్వాతంత్రమును ప్రయోజనకరమైనదిగా, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా వాడుకోవాలి అనే ఒక ఆ సంపూర్ణమైనటువంటి అవగాహనను కలిగి ఉండడం ఎలా? ఇది కష్టమని అనుకుంటాము కానీ అతి సులభమైన విషయం ఇది. దేవుడు చెయ్యమని ఆజ్ఞాపించిన పనులన్నీ చేస్తూ ఉంటే చాలు, సంపూర్ణ సిద్ధి, సంపూర్ణ గ్రహింపు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం పుట్టి పెరిగిన తర్వాత
మనకు మీసాలు రావడానికి ప్రత్యేకమైన కోర్సు నేర్చుకోలేదు, సాధన చేయలేదు కదా. వయసు వచ్చినప్పుడు మీసాలు అవే వస్తాయి. వేళకు భోజనం చేస్తూ నిద్రపోతూ మేల్కొంటూ ఉంటుంటే ఇవి వచ్చేస్తాయి టైం వచ్చినప్పుడు. అలాగా మనం చేయాల్సినటువంటి ఒక సింపుల్ యాక్టివిటీ ఏదైతే దినచర్య లాంటిది ఏదైతే ఉందో అవన్నీ మనం చేస్తూ ఉంటే చాలు, ఎక్స్ట్రాలు ఏం అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వేకువనే నా ప్రార్థన సిద్ధము చేసి నేను కాచి ఉందును అన్నాడు దావీదు. దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు దావీదు. విసుగాక నిత్యం ప్రార్థన చేయమన్నాడు మన ప్రభువైన యేసు. ఇలాగా మనం చిన్న చిన్న సింపుల్ కమాండ్మెంట్స్, దీనికి ఏమో లక్షలు ఖర్చు కాదు, పెద్ద ఏమో తపస్సు కాదు, మంత్రాలు నేర్చుకునే అవసరం లేదు, పెద్ద జ్ఞాపక శక్తి ఉండాల్సిన జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. అత్యంత అమాయకుడు, జ్ఞానము లేనివాడు కూడా ప్రార్థన చేయవచ్చు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటేనట తెలివి లేని వారికి కూడా తెలివి కలిగించును అన్నాడు దావీదు. సింపుల్గా రోజు కాస్త బైబిల్ చదువుకోవడం, కాస్త ప్రార్థనలో గడపడం చేతనైనంత వరకే. మరీ మోషేలాగా ఏలియాలాగా చేయక్కర్లేదు. పావుగంట చేత అయితే పావుగంటనే కంటిన్యూగా స్థిరంగా మనము సిస్టమేటిక్గా కొనసాగుతూ ఉంటే దేవుని చిత్తము ఎలా జరిగించాలనే జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా చెయ్యరు జనాలు. ఎంతమంది ఉన్నారు రెగ్యులర్ బేసిస్ మీద బైబిల్ చదివేవాళ్ళు, రెగ్యులర్గా ప్రేయర్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? టైం లేదంటారు. కనుక దేవుని వాక్యము ధ్యానించడము, ప్రార్థన చేయడము, తర్వాత సహవాసము, అపోస్తలుల బోధ, రొట్టె విరుచుట్లో ఏం జరుగుతుంది? ప్రతి ఆదివారం మనం పాప ఒప్పుకోలు, పశ్చాత్తాపము, తర్వాత ఉదక స్నానము, యేసు రక్త ప్రోక్షణ స్నానం అనుభవించి శుద్ధులం అవుతూ ఉంటాం. అప్పుడు ఇంకా వాక్యం మనలో ఫలిస్తూ ఉంటుంది. శరవేగంతో దూసుకెళ్ళిపోతాడు సంపూర్ణ సిద్ధి వైపు. ఈ చిన్న చిన్న పనులే చేయరు. మనకు కాళ్ళు పైకి తల కిందికి పెట్టి తపస్సు చేయండి అని దేవుడు చెప్పలేదే. ఒక పైసా ఖర్చు కాని సంగతులు చెప్పాడు. ఎంత అమాయకుడు, బలహీనుడైనా చేయగలిగే పనులే ఆ ప్రేమగల తండ్రి మనకు విధించాడు. ఆ పనులు చేస్తే సరిపోయింది. అందరూ ఆటోమేటిక్గా ఎదుగుతారు, సంపూర్ణులు కూడా అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఇప్పుడు భౌతికమైన శరీరములో చిన్నపిల్లలు పుట్టింది మొదలుకొని తల్లిపాలు త్రాగి భోజనం చేస్తూ నిద్రపోతూ లేస్తూ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, మీసాలు గడ్డాలు వెంట్రుకలు వచ్చేస్తాయి, ఎదుగుతారు, యవ్వనస్తులు అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు, వృద్ధులు కూడా అవుతారు. ఆధ్యాత్మిక జీవితంలో అంత సహజముగా చేయాల్సినటువంటి పనులు అంటే రెగ్యులర్గా మీరు చేయాలి, వాటంతలో అవే మనకు సంపూర్ణ సిద్ధి అనేది వస్తుంది అని చెప్పారు. ఆ చేయాల్సిన విషయాలు ఏమిటేమిటి? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ 4 అయితే చేయమనండి. అపొస్తలుల బోధ, సహవాసము, ప్రార్థన చేయటం, రొట్టె విరుచుట, ఈ 4 అసలు ఆధ్యాత్మిక ప్రపంచమంతా ఇమిడి ఉంది. ఓకే, 4 చేస్తే చాలు, దేవుని శక్తి మహిమంతా మన లోపలికి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రొట్టె విరుచుట అంటే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని ప్రతి ఆదివారం భుజించడం, పానం చేయడం. అప్పుడు ఆయన యొక్క జీవం మన లోపలికి వచ్చేస్తుంది. అపోస్తలుల బోధ అంటే ఆ బోధలో మనం ఎదగవలసిన విధానం అంతా మనకు నేర్పించబడుతూ ఉంటుంది. అలాగే ప్రార్థన 3 విధాలు ఉంటుంది. ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. ఈ 3 చేసిన తర్వాత సహవాసంలో ఉండి రొట్టె విరవడంలో, అపోస్తలుల బోధలో, తర్వాత ప్రార్థనలో ఉన్న తర్వాత పాపం చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? చేయడు, చేయజాలడు అన్న యోహాను వాక్యం అమలులోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఆదివారము క్రమంగా ప్రభు యొక్క బలలో పాల్గొంటూ మిగతా వారమంతా కూడా సహవాసంలో ఉంటూ కుటుంబ ప్రార్థన, ఏకాంత ప్రార్థన, సంఘ ప్రార్థన, నియామక కూటాలు ఉంటాయి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఇలాగ ఉండేవాడు. ఇంకా పాపం చేద్దు రమ్మని పిలిచినా సరే వాడు వెళ్ళడు, వాడికి అవకాశం ఉండదు. అయితే వీటికి ముందు సైతాను దూరం చేస్తాడు మనల్ని పాపంలో పడవేయాలనుకున్నప్పుడు
ఈ 4ంటికి మెల్లిగా మనల్ని దూరం చేస్తాడు. ప్రార్థనకు దూరము, సంఘ సహవాసానికి దూరము, ప్రభు బల్లకు దూరము. దూరం చేసిన తర్వాత మనకు తెలియకుండానే మనం బలహీనులం అయిపోతాం. మనకు తెలీదు, మనం చాలా బలహీన పడిపోతాం. కానీ సంసోను అనుకున్నట్టు అనుకుంటాం, నాలో ఎప్పటి బలం ఉంది, ఎప్పట్లాగానే సంఖ్యలు పుట్టుకొని తెంచుకొని వెళ్తాను అనుకుంటాము. కానీ ఆ బలం వెళ్ళిపోయింది అనేది మనకు తెలియదు. ఎప్పుడో ఒకసారి మంచి అవకాశం చూసుకొని చిన్నగా తోస్తాడు, పాపంలో పడిపోతాం. కాబట్టి కష్టమైన సాధన ఏమీ లేదు క్రైస్తవ జీవితంలో. దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము అని 1 తిమోతి 4:7 పౌలు చెప్పాడు. సాధకం అనగానే అన్యమతాలలో ఉన్నటువంటి సాధన కాదది. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొను సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి, ఆ తర్వాత నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది అంటాడు. యేసు ప్రభు దగ్గర సాధన చేసిన అది చాలా సులభమైన సాధన, చాలా ఈజీ, ఎంజాయబుల్గా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది సాధన. కష్టపడి చెమటోడ్చి చేసేదే ఉండదు. శ్రమంతా ఆయన పడ్డాడు సిలువలో. ఈ కాస్త కూడా చేయలేకపోవడాన్ని ఏమంటారంటే సోమరితనము, నిర్లక్ష్యం. మరి రెండింటినీ దేవుడు లేఖనాల్లో ఖండిస్తాడు. ఈ 4 చేయమనండి, ఎంత మార్పు వచ్చేస్తుందో మళ్ళీ వాళ్ళే మనకు ఫోన్లు చేసి చెప్తారు. అన్నయ్య మేము అద్భుతంగా ఎదుగుతున్నాము, అర్థం కాని విషయాలు అర్థమవుతున్నాయి, పాపం మీద జయం కలిగింది. ఎందరో నాకు చెప్పారు, ఈ 4 చేయి బాబు చాలు, ఇంకా ఏదో కొండపైకి హిమాలయ పర్వతం ఎక్కనక్కర్లేదు, ఈ 4 చేయి. సింపుల్గా చేసినప్పటి నుంచి వాడి లోపల గొప్ప మార్పు వచ్చేసింది, సాక్ష్యం ఇచ్చేస్తాడు. ఓకే సార్.